మనతో పాటు భువనగిరి నుంచి పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ గారు ఉన్నారు. అసలు భువనగిరిలో ఏం జరిగింది, ఎవరు గెలవబోతున్నారు, మిగిలినటువంటి అంశాలు మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్ చెప్పొచ్చా? అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అదంతా కర్మ సిద్ధాంతం. నా పని నేను చేసిన 4వ తారీఖు రిజల్ట్ వస్తుంది. ముందే రుచెందుకు ఖచ్చితంగా గెలుస్తాం. ఆ టాపిక్ పక్కకు పెట్టి వేరే మాట్లాడు. అయితే దీంట్లో ఉన్నాయి తెలంగాణలో 17 సీట్లు, బీజేపీ ఏమో మేము డబుల్ లీడ్ వస్తాం, 10కి తక్కువ ఒక్కటి కూడా రాదనేది మీ నాయకులు చెప్తున్నారు. సీఎం కేసీఆర్ గారు మేము 9 నుంచి 13 సీట్లు గెలుస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కేసీఆర్ గారు అయితే మేము 12 నుంచి 14 గెలుస్తాం, కేంద్రంలో చక్రమే తిప్పుతాం అనేటువంటి మాట చెప్తున్నారు. అవన్నీ రావాలంటే 40 సీట్లు రావాలి తెలంగాణలో. అందుకొరకే నేను చెప్పాను జూన్ 4 వరకు ఈ సబ్జెక్ట్ పక్కకు పెట్టి సిపిఎంని అడిగినా కూడా 14 గెలుస్తూ ఉంటారు. ఒకటి పోటీ చేసి ఎందుకు మీ మీద చేసారు, అది కూడా పోటీ మీ మీద మీ దగ్గర మనగిలోనే పోటీ చేసారు సిపిఎం. విచిత్రంగా అన్ని చోట్ల కాంగ్రెస్కి మద్దతు తెలిపింది, అక్కడ మాత్రం మీకు చేసింది. అంటే సిపిఎం కూడా మీకు కొంత ఫేవర్ చేసిందేమో, పోటీ చేసి కాంగ్రెస్ ఓట్లు చీల్చుకొని. చూడు, ఒకటి సామెత ఉంది, కాగల పనికి అందరూ చేసినప్పుడు మనం ఎందుకు అడ్డుపడాలి? కానీ ఒక్క మాట చెప్తున్నానంటే, భువనగిరిలో కోమటిరెడ్డి సోదరులు ఉన్నంత కాలము భువనగిరి నియోజకవర్గంలో బూర నరసయ్య గెలవలేడు అనేటువంటిది ఒక మాట చెప్తున్నారు. వాళ్ళు ఇద్దరే ఓడిపోయినారు కదా. కోమరెడ్డి నా చేతులు ఓడిపోయా, వెంకరెడ్డి కూడా నా చేతులు ఓడిపోయినట్లే కదా. ఏమంది అంతే. సో వాళ్ళ ప్రభావం లేదైతే భువనగిరిలో, వాళ్ళ ప్రభావం గెలుస్తారు. డబ్బు ప్రభావం తప్పితే వాళ్ళ ప్రభావం 0. అంతే. డబ్బు మంచిదా? వెంకన్నకు అంతో ఇంతో పొలిటికల్ సపోర్ట్ ఉంది, కానీ రాజగోపాల్ రెడ్డికి టోటల్ క్యాష్ అండ్ క్యారీ. ఓకే. ఆయన డబ్బు లేకుంటే ఒక్కడు కూడా ఉండరు. అచ్చా, వెంట ఎవరు ఉండరు. వెంకరెడ్డి కంటే ఒక పొలిటికల్ స్టాండ్ ఉంది, 10 మంది ఉన్నారు. కానీ ఆ ప్రభావం మునుగోడులో మీ మీద ఇబ్బంది పెట్టలేదా? పెడతారు, అయినా కూడా పోరాటం పెట్టేదా? ఆ క్యాష్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదా మరి? ఒకటి నేను సింపుల్, అవతల వాడి దగ్గర AK-47 ఉంది, మన దగ్గర తపంచా ఉంది. ఓకే. తపంచాతోనే పోరాటం చేస్తాం. ఓకే. ప్రపంచ పోరాటం కూడా విజయం సాధిస్తుందంటారు. ఇప్పుడు పోరాటం విజయం సాధిస్తున్నారా భువనగిరిలో? ఇప్పుడు కేసీఆర్ గారు వాళ్ళ రైతుల కోసం ఉద్యమాన్ని ప్రకటించారు, మీరేమో ఇంకేం చేయట్లేదు అంటే తెలంగాణ ఎట్లా? మాది జాతీయ పార్టీ, ఇదో లోకల్ పార్టీ, ఇది సింగిల్ మ్యాన్ డిసిషన్. ఖచ్చితంగా ఈరోజు ప్రెస్ మీట్కి అదే కదా పెట్టింది. ఈ కార్యాచరణ ఉంటుంది. అదేమో 1 డే ప్రోగ్రామ్, అదేమో లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్. ఓకే. అదేమో 2020, ఓకే. అదేమో లాంగ్ టర్మ్. ఓకే. తెలంగాణలో ఎవరు ఎక్కువ గెలవబోతున్నారు? అందులో బీజేపీ గెలుస్తుంది కదా సార్. బీజేపీ. ఇక దాని గురించి చర్చదు, బీజేపీ గెలుస్తుంది, మీకు రాసి పెట్టుకో. ఏదో చర్చ నమస్తే తెలంగాణలో ఒక వార్త రాశారు, మోడీ ప్రభ తగ్గిపోతున్నది, దేశవ్యాప్తంగా ఆయనకు వ్యతిరేకంగా అనేక మంది వస్తారు, ఇది ఎకనామిస్ట్ అనేటువంటి పత్రికల్లో కూడా వచ్చింది. సో కాబట్టి దక్షిణాదిలో కూడా ఆయన ప్రభావమే లేదు, ఉత్తరాదిలో పడిపోయింది. కర్ణాటకలో 20 నుంచి 25, 20 క్రాస్ అవుతుందా? 20 to 25. ఓకే. తెలంగాణలో 10+. ఏపీలో 3 to 5. ఓకే. బీజేపీకి. ఓకే. తమిళనాడులో అరౌండ్ 5. కర్ణాటకలో ఖాతా ఓపెన్. కేరళలో సార్ కేరళ ఖాతా ఓపెన్ చేస్తారా సొంతంగా? సో దక్షిణాదిలో కూడా బీజేపీ ఉంది, అయితే ప్రభావం ఉన్నది. కానీ తెలంగాణలో కేవలం గాలివాటంలాగా ఉండిపోతుందేమో. చెప్పనా, ఎందుకైనా కూడా గాలివాటం ఉండదు. సరే, స్థిరంగా కావడానికి ఒక క్రిటికల్ మూమెంట్ వస్తుంది. ఆ క్రిటికల్ మూమెంట్ ఇప్పుడు వచ్చింది. ఓకే. మోడీ పట్ల బీజేపీ పట్ల నమ్మకం ఉన్నారు. దాన్ని ఒడిచిపట్టుకున్నా సార్, ఓట్ల రూపంలో వచ్చిందా? గాలి ఉంది సరే, గ్రామాల్లో వెళ్తే మాకు కూడా కనపడింది, మోడీ అనేటువంటి మాట మాట్లాడారు ప్రజలు, కానీ ఓటు రూపంలో కన్వర్ట్ అయిందా అంత మేర? జూన్ 4th నాడు మీకు తెలుస్తుంది కదా. ఓకే. 76% భువనగిరిలో అయింది, 70% ఓవరాల్, 66% తెలంగాణలో అయింది. అంటే దాని ఏంటి? ఓకే. అంతే, పాజిటివ్ ఓటింగ్ అనమాట. పాజిటివ్ ఓటే కదా. ఓకే. వానలు పడుతున్నాయి, ఇప్పుడు కూడా వర్షం పడుతున్నది. కాంటాలు ఐకేపీ కేంద్రాలలో, పిఎస్ఎస్ కేంద్రాల్లో కొన్ని నాదులు లేడు. కేంద్రం మేమేమో డబ్బులు ఇస్తున్నాం, దబ్బడాలు ఇస్తుంది, దారం ఇస్తున్నాం, అన్నీ మేమే పైసలు ఇస్తామని చెప్తున్నారు, కానీ రైతులకు అన్యాయం జరుగుతుంది. ఎట్లా అంటారు మరి? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మీకు ప్రక్రియ చెప్తాను. కేంద్రం డబ్బడంతో, గోధుమ సంచితో ప్రతి పైసా కేంద్రం ఇస్తుంది. అవును. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? కొని మిల్లింగ్ చేపించి బిల్లు పెట్టి డబ్బులు తీసుకోవాలి. వీళ్ళు ఓన్లీ పోస్ట్ ఆఫీస్. ఈ పోస్ట్ ఆఫీస్ పని కూడా చేత కాకుంటే దిగిపో. ఎంతో ప్రగల్భాలు పెరిగినావు కదా.
ఇంత వర్షం వస్తుంది, ఫుల్ వర్షం. కాంటాల మీ దగ్గర బీబీ నగర్ ధర్నా చేసారు మొత్తం వారం 10 రోజుల నుంచి ఎవరు కొనే దిక్కు లేదు. లారీలు వస్తలేవట అక్కడికి, లారీలు లేవు, మిల్లులు తీసుకోవట్లేదు, అసలు యంత్రాంగమే లేదు. మిల్లుకు ప్రైవేట్గా పోతే 1300 కొంటున్నాడు. ఈయన పేపర్లు చేస్తా మెడల్ వేసుకుంటా అని ముఖ్యమంత్రి గారు. ఓకే, నేను సమీక్ష చేసిరు, ధాన్యంలో ఎక్కడ కూడా ఆగొద్దు, కొనుగోలు ఆగొద్దు. సమీక్షలతోని ఉత్తర ప్రకల్పాలతో కాదండి. ఓకే, ఇక్కడ సమీక్షలు కాదు, కావాల్సింది కార్యాచరణ. ఇదంతా పేపర్ హెడ్డింగ్ ఇచ్చుకోవడానికే సరిపోయింది. ఎన్ని రోజులు ఇస్తారు? పరిపాలనలో హెడ్లైన్లో కాదు, పర్ఫార్మెన్స్లో ఉండాలి. దీనిపైన తడిసిన ధాన్యము, తేమ వచ్చిన ధాన్యము, మొలకెత్తిన ధాన్యము నష్టం, రైతు నష్టపోతున్నాడు పాపం. ఆయన ఇన్ టైం తీసుకొచ్చిండు, కోసిండు, కళ్ళాలకి ఐకేపీ సెంటర్లకు ముందే తీసుకొచ్చిండు. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నష్టపోతున్నది రైతు. దానికి కేంద్రం నుంచి ఏమైనా భరోసా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. అదే కదా, ఇప్పుడు కేంద్రం ఏం భరోసా ఇస్తుంది? ఒడ్లు కొంటాను సిద్ధం, అవును, డబ్బులు ఒక 30,000 కోట్లు ప్రతి సంవత్సరం ప్రతి కారుకి ఇస్తున్నాం. అవును, అరే నువ్వు తెచ్చేది నీకు యంత్రాంగం కదా. మాకు ఐకేపీ సెంటర్ మా చేతులు లేవు, ఇక్కడ లోకల్ పర్చేజ్ చేసేది మీరే, సరళించేది మీరే. లేదు మీ చేత కాకుంటే దిగిపోండి, బీజేపీ గవర్నమెంట్ వస్తే చేసుకోండి, సింపుల్ కదా. ఓకే, అందువరకు ఈరోజు రైతులు గమనించాలి, ఈ అసమర్థత ప్రభుత్వం 4 నెలలనే 5 నెలలనే ఇంత నెగిటివ్ కూడగట్టుకున్న ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు. ఓకే, రైతు రుణమాఫీ మేము చేస్తాం ఆగస్టు 15లోపు, అవసరమైతే కార్పొరేషన్ ఏర్పాటు చేసి డబ్బులను పోగు చేసి ఎక్కువ అప్పులు ఇచ్చే బ్యాంకర్లను పిలిచి మరీ మేము రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. మేమంతా అడగలే కదా, రైతుకి ఏమైనా అవసరం అయ్యింది? ఓకే, రుణమాఫీ అయిందా కాదా? ఓకే, 2 లెక్క. రైతు కార్పొరేషన్ నీకు తెలియదా మొదలు? ఇదంతా ఎగ్గొట్టడానికి మార్గాలు. రేపు ఏమంటారు సతీష్ రాసుకో, ఇది క్లిప్. రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం, బ్యాంకులు అప్పులు ఇవ్వలేదు, బ్యాంకులు అప్పు ఇవ్వలేదు, బీజేపీ సహకరించలేదు, అందుకు మేము చేయలేకపోతున్నాం అని నెపం చూపెట్టడానికి చేసే ఒక ఎగవేత బ్యాచ్ ఐడియా. కాదు, చిత్తశుద్ధి ఉంటే సరే నువ్వేమన్నావు, డబుల్ ట్యాక్స్ 4 నెలలు కలెక్ట్ చేయకుంటే 40,000 కోట్లు ఇవ్వచ్చు అన్నారు కదా. నేనలే, కడుపు కట్టుకుంటే నోరు కట్టుకుంటే అన్నావు, దాన్ని బట్టి ఏంది? ముఖ్యమంత్రి గారు కడుపు నోరు కట్టేసుకుంటున్నారు, అయితే కట్టేసుకోవాలి కదా. ఓకే, కట్టేసుకుంటే 4 నెలలు ఇవ్వచ్చు కదా. ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు కట్టేస్తే ఆగస్టు 15కి ఇవ్వచ్చు కదా. ఓకే, అంటే 4 నెలలు కడుపు కట్టుకోమని చెప్తున్నారు. నేను చెప్పలే కదా, వారే చెప్పారు కదా. అవును, మీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అంటే మీ నియోజకవర్గం దగ్గరనే మొన్న నోటీసులు ఇచ్చిర్రు, ₹1,00,000 రుణమాఫీ మాకు సంబంధం లేదు కట్టమంటే పాపం ఆమె పెళ్లికి తెచ్చుకున్న డబ్బులు తీసుకుపోయి బ్యాంకులో కట్టొచ్చింది. అది కూడా మీ ఇబ్రహీంపట్నంలో జరిగింది. ఇబ్రహీంపట్నం కాదు, డోర్లు కూడా ఒక పెక్కిపోతున్నారు. బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని అగౌరవపరుస్తారు. ఓకే, ఊర్లలో ఏంటంటే పెద్ద పెద్ద సిటీలు అయితే వాడు పట్టించుకోవాలి. కానీ ఊర్లలో ట్రాక్టర్ లాక్కపోతున్నాం, ఇల్లుకు లాకేస్తున్నాం, లేకుంటే అవమానంగా ఫీల్ అవుతారు. అది బ్యాంకు వాళ్ళు చేస్తున్నారు. దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కదా. జూన్ 4 ఒక డెడ్ లైన్. జూన్ 4 తర్వాత బీజేపీ పరిస్థితి ఎట్లుండబోతుంది, కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుండబోతుంది, బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుండబోతుంది? నేను సతీష్ మళ్ళీ చెప్పిన, తినబోయే ముందు రుచెందుకు. ఓకే, ప్రజెంట్ కార్యం రైతులు రుణమాఫీ, ఓట్ల మీద బోనస్, దాని మీద కేంద్ర బోనస్ దేవుడే సార్ ఉన్నాయి, రోడ్ల మీద ఉన్నాయి, కొంటే చాలు. ఫస్ట్ రైతులు ఎట్లా వదిలిపెడతాం? ఏ పుణ్యానిక ఇప్పుడు ఎమ్మెల్యేలు గెలిచింది, సీఎం అయింది ఈ యొక్క బోనస్ మీదనే కదా, రుణమాఫీ మీదే కదా. అట్లా మేము వదిలిపెడతాం? ప్రతి రూపాయి కట్టాల్సిందే. 7,500 కోట్లు ఈరోజు బోనస్కి అయ్యే ఖర్చు. అవును, కట్టాల్సిందే. 3,000 కోట్లు మీరు అప్పిస్తే నిన్న నెల గడిచింది సార్. 3,000 కోట్ల రూపాయలు అప్పిస్తే నెల గడిచింది. 9,000 కోట్లు 7,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి? తెలుగులో సామెత ఉంది, తినడానికి మెతుకలేదు కానీ మీసాలకు సంపేగను. మరి ఎందుకు ఈ పెద్ద పెద్ద మాటలు? డిక్లేర్ చేయి. అది ఏంటంటారు బ్యాంకుల ఇన్సాల్వెన్సీ, బ్యాంక్ ఐపీ పెడతారు. ఐపీ అంటే ఏంటి? ఐపీ అంటారు కదా. పెట్టు, ప్రభుత్వాన్ని ఐపీ పెట్టు. మీరు దివాళా తీసినాం రా బాయ్, ఇన్సాల్వెన్సీ పిటిషన్.
మేము దివాలా తీసినాం, మా దగ్గర పైసలు లేవు, మేము ఏ రుణమాఫీ చేయలేము, ఏ బోనస్ ఇవ్వలేము, ఈ రైతు భరోసా ఇవ్వలేము, విద్యార్థులకు స్కూటీలు ఇవ్వలేము, సైకిల్ పుల్ల కూడా ఇవ్వలేము అని ఐపీ ప్రకటించు. కేల్ కథం. ఓకే, బీజేపీ రెడీగా ఉంది, ప్రభుత్వాన్ని ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఓకే, ఐపీ పెట్టు. ఓకే, కొత్త వరుడు ఉంటుంది. అవును, కొత్త వరుడు ఉంటుంది. ఈసీఐ దగ్గర పెట్టు ఐపీ. We hereby filing IP insolvency petition because we don't have funds to fulfill our promises. ఓకే, అదే జరుగుతుందా? జరుగుతుంది. కానీ మీరు సహకరించదు కదా సార్, కేంద్రం నుంచి ఉదారంగా డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు అన్నీ చేస్తారు సార్. ఎట్లా ఉంది? 40,000 కోట్లు ఇస్తే రుణమాఫీ ఇచ్చేస్తారు కదా, మీరు ఇవ్వచ్చు కదా 40,000 కోట్లు. ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. నువ్వు ప్రామిస్ ఎవరైతే చేశారో మోసం చేసి దిగిపోండి, ప్రభుత్వాన్ని ప్రజలు నిర్ణయం చేసుకుంటారు. వచ్చినాక దానికంటే అందుకే డబుల్ ఇంజన్ అవుతావు. రాజ్యాంగబద్ధంగా ఇచ్చేది ఎట్లాగ ఇస్తాం. హామీలో నువ్వు మేము ఫుల్ఫిల్ చేయాలన్నా. ఎవరు పెళ్లి చేసుకుంటే ఆడే సంసారం చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ నరసింహ గారు. ఇది తెలంగాణలో ఒక కొత్త ఒరవడికి అవసరమైతే ప్రభుత్వాలు ఐపీ పెట్టమనండి, అప్పుడు భారతీయ జనతా పార్టీ సంఘటనలు చూస్తాం. జూన్ 4 అనేటువంటిది మార్పు ఏ విధంగా ఉండబోతుందో తినబోయే ముందు రుచి అవసరం లేదనేటువంటి ఒక హెచ్చరిక కూడా చేస్తున్నారు.